హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఈ వీడియోలో నేను మటర్ పులావ్ చూపిస్తాను. ఇప్పుడు సీజనల్ కదా, మనకి బఠానీలు ఈజీగా అవైలబుల్ ఉంటాయి. సో వాటితో పులావ్ చూపిస్తాను. పూసగా చాలా బాగుంటుంది ఈ పులావ్. ఇలా నేను చూపించినట్టు ప్రిపేర్ చేయండి. ఇది సేమ్ మనం ఫంక్షన్స్లో తింటాం కదా, అలా ఉంటుంది. మసాలాస్ అయితే ఎక్కువ యాడ్ చేయము అనేది ప్రెషర్ కుక్కర్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ 20 మినిట్స్‌లో ఈ పులావ్ అయిపోతుంది అండ్ చాలా బాగుంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్ ట్రై చేయండి. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఇందులో 2 స్పూన్స్ నార్మల్ ఆయిల్ యాడ్ చేసి 1 స్పూన్ ఘీ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో జీరా అండ్ ఇలాచీ యాడ్ చేసుకోండి. ఇదైతే ఆల్ స్పైస్ లీఫ్, లేదంటే బిర్యానీ లీఫ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం షాజీరా యాడ్ చేసుకోండి. ఇందులోనే బ్లాక్ ఇలాచీ ఒకటి యాడ్ చేసుకోండి. ఇదంతా కొంచెం హీట్ అయ్యాక ఇందులోనే చిల్లీస్ యాడ్ చేసుకోండి. ఇలా హాఫ్ కట్ చేసుకోండి. ఇది మీ స్పైస్ లెవెల్ బట్టి యాడ్ చేసుకోండి. అండ్ 2 ఆనియన్స్ ఇలా స్లైసెస్ లా కట్ చేసుకొని యాడ్ చేసుకొని కొంచెం పుదీనా యాడ్ చేసుకోండి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ ఒక క్యారెట్ అండ్ కొంచెం కాలీఫ్లవర్ అండ్ ఎక్కువ బఠానీలు, అంటే ఇది ఒక 1.5 కప్ బఠానీలు అండ్ ఇవి పచ్చి బఠానీలు, ఇవి యాడ్ చేసేసుకొని అట్లీస్ట్ 1 మినిట్ మనం రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ రోస్ట్ అయ్యాక ఇందులో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. ఇది హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాక ఇది మంచిగా రోస్ట్ అవ్వాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాక ఇందులోని బిర్యానీ మసాలా యాడ్ చేసుకోండి. ఆచి మసాలా చాలా బాగుంటుంది బిర్యానీ మసాలా. ఇది ఒక 1 స్పూన్ యాడ్ చేసుకొని ఇది ఒక 1 మినిట్ రోస్ట్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ అనేది కలర్ చేంజ్ అవుతాయి, అంతవరకు రోస్ట్ చేసుకోండి. మీతో ఉంటే హోమ్ మేడ్ గరం మసాలా ఆర్ బిర్యానీ మసాలా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ రోస్ట్ అయ్యాక హాఫ్ అన్ అవర్ ముందు 1/2 kg రైస్, ఇది బాస్మతి రైస్, సోక్ చేసుకున్న రైస్ని యాడ్ చేసి ఇది 1 మినిట్ రోస్ట్ చేసుకోండి. ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల రైస్ అనేది పూసగా వస్తాయి మంచిగా. రైస్ అనేది బాగా పూసగా రావాలి అంటే 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి. అప్పుడైతే మంచిగా వస్తాయి. సో ఈ మెజర్మెంట్, ఈ కప్తో 1 కప్ రైస్ అండ్ 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు ప్రాసెస్ జల్దీ అయిపోవాలంటే ఇలా హాట్ వాటర్ యాడ్ చేసుకొని, సో మెజర్మెంట్ వచ్చి 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటే పూసగా బాగా వస్తుంది రైస్. సో వాటర్ యాడ్ చేశాక ఇప్పుడు కొత్తిమీరని యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు చెక్ చేసుకోండి సాల్ట్ అంతా సరిపోయిందో లేదో. అంతా సరిపోతే లిడ్ పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. సో గైస్, 2 విజిల్స్ తర్వాత ప్రెషర్ అంతా వెళ్ళాక చెక్ చేసుకొని రైస్ అయితే మంచిగా కుక్ అయిపోయింది. మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇది కుక్ అయిందో లేదో, పైన రైస్ అనేది కొంచెం కర్వ్గా ఉంటుంది. సో అప్పుడు అది మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు. సో ఒకసారి స్లోగా మిక్స్ చేసుకోండి. సో అంతే గాయస్, టేస్ట్ అండ్ డిలీషియస్ మటర్ పులావ్ అనేది రెడీ. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇన్ కేస్ ఈ ప్రాసెస్ ట్రై చేయకుంటే ఇది పన్నీర్ లేక్ బాగుంటుంది, ప్లెయిన్గా బాగుంటుంది, రైతా లేక్ బాగుంటుంది, గుత్తి వంకాయ, కుర్మా అన్నిట్లకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో మీరు కానీ రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో గార్డెనింగ్ రిలేటెడ్ అండ్ కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి. మీకు కానీ కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.